హాట్ ఐస్ లాస్ట్ మంత్ వ్యాలంటైన్స్ డే రోజు హాలీవుడ్లో రిలీజ్ అయింది ఈ మూవీ. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో స్ట్రీమ్ అవుతుంది ఈ హారర్ మూవీ. ఇక మూవీ విషయానికి వస్తే నాకైతే ఓకే, ఒకసారి చూడవచ్చు అనిపించింది. ప్లాట్ విషయానికి వస్తే హాట్ ఐస్ మాస్క్డ్ మ్యాన్ ప్రతి వ్యాలంటైన్స్ డేకి తిరిగి వచ్చి కపుల్స్ని మర్డర్స్ చేస్తుంటాడు. ఆ కిల్లర్ నుంచి ఓ కపుల్ ఎలా తప్పించుకున్నారు అన్నదే ప్లాట్. ఇక సినిమాలో కిల్లింగ్ సీన్స్ అయితే మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. కిల్లర్ ఎవరు కనపడితే వాళ్ళని వెంటాడి చంపే సీన్స్ బాగుంటాయి. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ కూడా బాగుంది. కపుల్స్ ఎదురు తిరిగి కిల్లర్తో ఫైట్ చేసే సీన్స్ బాగున్నాయి. మూవీ మాత్రం అస్సలు బోర్ కొట్టదు. సోది లేకుండా ఓన్లీ కిల్లింగ్ సీన్స్ పెట్టి ఇంట్రెస్టింగ్గా తీశారు సినిమాని. స్టోరీ సింపుల్గా ఉన్నా కిల్లర్ చేసే రచ్చ మాత్రం మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. ఇలాంటి స్లాషర్ హారర్ మూవీస్ చూసేవాళ్ళు ఈ సినిమాని చూడొచ్చు. రన్ టైం కూడా తక్కువే ఉంది, ఓన్లీ 1 hour 37 minutes మాత్రమే ఉంది. ఫ్యామిలీతో కాకుండా ఇండివిజువల్గా చూడండి. సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు బాగా యాక్ట్ చేశారు. బీజిఎం అండ్ సినిమాటోగ్రఫీ అన్నీ బాగున్నాయి. సినిమాలో ఏదైనా నెగిటివ్ ఉందంటే స్టోరీ రొటీన్గా ఉంటుంది. ప్రతి కిల్లర్ సినిమాలో ఉన్నట్టుగానే రొటీన్ టెంప్లెట్లో ఉంటుంది. ఫైనల్గా ఈ సినిమాను ఒకసారి ట్రై చేయొచ్చు అని నాకు అనిపించింది. మీరు కూడా చూసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.